రామ్ గారు నిర్వహిస్తున్న హ్యాపీ మనీ విజువలైజేషన్ 2.0 మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? కింద నెంబర్లని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు మొమెంటమ్ ఇన్వెస్టర్ వినోద్ కుమార్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, గోల్డ్ ప్రైసెస్ చూసుకుంటే ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉందంటారు? ప్రైసెస్ అనేవి తగ్గిపోతున్నాయి, పడిపోవడం అయితే జరుగుతుంది. సో రీజన్స్ ఏంటంటారు? అంటే అప్పుడు కొనుక్కోలేని వాళ్ళు, ఎక్కువ ఉన్నప్పుడు కొనలేని వాళ్ళు ఇప్పుడు కొనుక్కోవచ్చా అంటే ఏం చెప్తారు? ఎప్పుడైనా గోల్డ్ సిల్వర్ మనం చాలా వీడియోస్లో చేసాం. కరెక్షన్ వస్తున్నప్పుడే మనం పికప్ చేసుకోవాలి, అది ఒక పద్ధతి. బట్ కరెక్షన్ ఎప్పుడు వస్తుంది ఏంటి ఎవరికి తెలియదు. ఇప్పుడు వస్తుంది కాబట్టి మనం పికప్ చేసుకోవాలి. బట్ ఇంకో మోడ్ ఏంటంటే ఎస్ఐపి చేసామనుకోండి ఎవ్రీ మంత్. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ ఉంది, గోల్డ్ మ్యూచువల్ ఫండ్, సిల్వర్ మ్యూచువల్ ఫండ్, ఫండ్ ఆఫ్ ఫండ్స్ అని మనం ఒక వీడియోలో చేసాం యాక్సిస్ బ్యాంక్. అందులో మనం చేయాల్సింది ఏంటి, ఎస్ఐపి ఎవ్రీ మంత్ 1000 రూపీస్, 500 రూపీస్ ఆర్ 2000, వాట్ ఎవర్ పాసిబుల్ వీ కెన్ డూ ఇట్. ఎందుకంటే మనం చూసాం లాస్ట్ 40 yearsలో గోల్డ్ ఈస్ గివింగ్ అ కంపౌండింగ్ రిటర్న్ ఆఫ్ 9 to 10%. అక్షయ తృతీయ రోజు కంపల్సరీ ఎస్ఐపి చేసామనుకోండి ఇంకా బెటర్ రిటర్న్ వస్తుంది. ఇప్పుడు ఎందుకు గోల్డ్ పడుతుంది అంటే డిమాండ్కి రీజన్స్ ఎక్కడ లేవు. ఫస్ట్ పెళ్ళిళ్ళు ఏం లేవు, ఇప్పుడు ఆగస్ట్ వరకు లేవు. నెక్స్ట్ ఈక్విటీ మార్కెట్ స్ట్రాంగ్ అయింది. మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్ కాకుండా యుఎస్ ఈక్విటీ మార్కెట్ కూడా స్ట్రాంగ్ అయింది. దీనికి కారణాలు ఏంటంటే ఎవ్రీ 6 weeks 6 వారాలకు ఒకసారి మన ఫెడ్ మీటింగ్ ఉంటుంది. ఫెడరల్ రిజర్వ్ అంటే మనకు ఆర్బీఐ అంటాం ఇండియాలో, ఫెడరల్ రిజర్వ్ యుఎస్ మేజర్ డెసిషన్స్ తీసుకుంటారు. వాళ్ళ ఎకానమీ ఎలా వెళ్తుంది, ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం అనుకో ఎలా ఉంది, ఈ పరిస్థితి చూసినాక ఎకానమీలో లిక్విడిటీ పెంచాలా లేదా ఫండ్స్ యొక్క కాస్ట్ పెంచాలా తగ్గించాలా, ఇన్ఫ్లేషన్ బేస్ మీద గ్రోత్ అఫెక్ట్ అవ్వకుండా చేయాలని చూస్తూ ఉంటారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో వాళ్ళకు వస్తున్న ఎకానమీ డేటా ఆధారంగా వాళ్ళు ముందరేమన్నారంటే కొంత ఆగుతాం, మేము ఇంట్రెస్ట్ రేట్లు తొందరపడి తగ్గించము అని చెప్పి అన్నారు. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ ఇవన్నీ కంట్రోల్లో లేకుండా పోతుంది, ఇట్స్ నాట్ సజెస్టబుల్ అని చెప్పి కొన్ని మీటింగ్స్లో చెప్పడం జరిగింది. ఈ వీక్లో అయిన మీటింగ్లో వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడున్న డెవలప్మెంట్స్ వలన మేము ఆలోచన ఏంటంటే ఈ ఇయర్ ఎండింగ్ లోపల ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తాం, ఈ ఆలోచన మనకు ఉంది అని చెప్పి అనౌన్స్ చేశారు. ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తాము అంటే అందరికీ ఫండ్స్ పెరిగిపోతాయి, డిమాండ్ ప్రతి విషయంలో కన్జంప్షన్ పెరిగిపోతూ ఉంటుంది, అవునా కదా? సో దీనివల్ల ఏమవుతుందంటే ఒక ధైర్యం వస్తుంది జనాల్లో, ఎకానమీలో కూడా ధైర్యం వస్తుంది. ఎప్పుడు ధైర్యం వస్తుందో అప్పుడు గోల్డ్ సిల్వర్ గురించి ఆలోచించడం తగ్గుతుంది. అంతే కదండి. లాస్ట్ 1 weekలో కూడా ఫెడ్ మీటింగ్ అవ్వకముందే మీరు చూడండి, ఎప్పుడైతే మన ఎలక్షన్స్ కన్ఫర్మ్ అయిపోయింది, మన ఇంకా ఒక గవర్నమెంట్ కన్ఫర్మ్ అయింది, ఇంకా గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ టు ఫార్మ్ అని చెప్పగానే గోల్డ్ సిల్వర్ టాప్ అవుట్ అయిపోయి అక్కడే టాప్ అవుట్ అయ్యి ఫిజికల్గా ఆల్మోస్ట్ 99,000 1 lakh రూపీస్ సిల్వర్ వెళ్ళడం, గోల్డ్ కూడా 77,000-76,000 వరకు వెళ్ళడం, ఫిజికల్గా ఇంకా ఎక్కువ వెళ్ళడం చూసాం. ఇప్పుడు అది తగ్గుముఖం కనిపించింది. ఈ ఫాల్ని మనం అక్యుములేట్ చేసుకోవాలి. ఎందుకు అంటే మార్కెట్లో బులియన్ అంటాం, బులియన్ రెగ్యులర్ కమాడిటీస్ అంటే మన మెటల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, స్టీలు ఇవన్నీ, అగ్రి ఇవన్నీ ఉంటాయి. మన ఈక్విటీ మార్కెట్ స్ట్రాంగ్ అవుతుంటే మిగతా మార్కెట్స్ డౌన్ అవుతాయి. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న మనీ సేమ్, మేబీ కొంత ఎవ్రీ ఇయర్ గ్రో అవుతుంటుంది, బట్ ఆ మనీ ఇటు వెళ్ళాలా ఆలోచన చేస్తుంటుంది. ఇప్పుడు ఇక్కడ మనకు చాలా బుల్లిష్గా అనిపిస్తుంది, పాజిటివ్గా అనిపిస్తుంది. సో ఫండ్స్, హెడ్జ్ ఫండ్స్, ఇన్స్టిట్యూషన్స్, హెచ్ఎన్ఐస్, రీటైలర్స్ వీళ్ళంతా ఫండ్స్ ఇటు సైడ్ షిఫ్ట్ చేస్తారు ఈక్విటీ మార్కెట్. అప్పుడు గోల్డ్లో డిమాండ్ తగ్గిపోతుంది. పోనీ రిక్వైర్మెంట్ వలన గోల్డ్ చూద్దామా అంటే అది కూడా లేదు. ఎందుకు? పెళ్ళిళ్ళ సీజన్ లేదు, ఎక్కడ కన్జంప్షన్ లేదు. సో గోల్డ్ ఈజ్ ట్రయింగ్ టు కూల్ డౌన్. దీనికి ఇంకో కారణం ఏంటంటే లాస్ట్ 1 yearలో గోల్డ్ 20% మూమెంట్ ఇచ్చింది. 62,000-63,000 ఉన్న గోల్డ్ ఇప్పుడు 72-73 పైకి వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ 74-75 ఎంసీఎక్స్ లెవెల్ అని వచ్చింది. మనం లాస్ట్ టైం కూడా అనుకున్నాం ఇంకాస్త పెరుగుతుందేమో, కానీ ఇట్స్ నాట్ సజెస్టబుల్ టు బై నౌ బికాస్ ఇట్ ఈస్ గోయింగ్ టు కరెక్ట్. నౌ ఇట్స్ కమ్ టు ఆల్మోస్ట్ 70-71,000 ఇన్ ఎంసీఎక్స్లో రావడం జరిగింది. దిస్ ఇస్ ద రైట్ టైం. ఎప్పుడైనా మార్కెట్లో ఒక మంచి అసెట్, ఫ్యూచర్ బుల్లిష్, ఫ్యూచర్ పాజిటివ్ ఉన్న అసెట్ మంచి కరెక్షన్ వచ్చినప్పుడు మాత్రమే మనం పికప్ చేసుకోవాలి. అన్ని విధాలుగా గోల్డ్కి సిల్వర్కి నెగటివ్ న్యూస్లే వస్తున్నాయి.
ఎందుకంటే వేరే ఏరియాలో మనకు పాజిటివ్నెస్ కనపడుతుంది, గవర్నమెంట్ డెసిషన్స్ అలాగే ఉన్నాయి, అన్నీ అలాగే ఉన్నాయి. మేబీ ఒకసారి ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గడం స్టార్ట్ చేశారనుకోండి, మన ఇండియాలో కూడా ఇన్ఫ్లేషన్ రేటు మొన్న అనౌన్స్మెంట్ వచ్చింది 5 బిలో వచ్చింది. దట్ వాజ్ అ వెరీ గుడ్ పాజిటివ్ న్యూస్. దానివల్ల స్టాక్స్ కూడా బాగా పెరుగుతుంది, ఈక్విటీ ఇండెక్స్ కూడా బాగా పెరుగుతుంది. దానికి తోడు గవర్నమెంట్ ఫార్మేషన్ అంతా ఇప్పుడు స్టేబుల్ అయిపోయింది కాబట్టి ఫోకస్ అంతా ఇప్పుడు మనకు ఈక్విటీకి వస్తుంది. దీనివల్ల మనకు గోల్డ్ సిల్వర్ డౌన్ అవుతుంది. కొద్ది కాలంలో ఏమవుతుంది, గోల్డ్ సిల్వర్ డిమాండ్ లేకున్నా ఇక్కడ హై వాల్యుయేషన్ వచ్చింది అనుకోండి, ఈక్విటీలో చాలా పెరిగిపోయింది అనుకోండి. లాస్ట్ 2-3 మంత్స్ బ్యాక్ ఏమైంది, గోల్డ్ 20% అప్ వెళ్ళింది. ఇప్పుడు కరెక్షన్ వస్తుంది. ఇప్పుడు ఈక్విటీ మార్కెట్ అప్ వెళ్తుంది కదా, ఇంకాస్త పైకి వెళ్ళాడంటే ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది అని చెప్పేసి ఇక్కడ రీటైలర్స్ అంతా ప్రాఫిట్ బుకింగ్ చేస్తారు. ప్రాఫిట్ బుకింగ్ చేసిన అమౌంట్ ఎక్కడ పెట్టాలి, ఒకసారి ఈక్విటీకి అగ్రెసివ్ ఇన్వెస్ట్మెంట్స్కి అలవాటు పడ్డవాడు ఎఫ్డీలో పెట్టారు. మేబీ 100 రూపాయలు వచ్చాయి, ఒక 20 రూపాయలు ఎఫ్డి ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దాం, 80 రూపాయలు మాత్రం వేరే వాటిలో పెడదాం. చాలా కాలం అయింది మనం గోల్డ్ మిస్ అయ్యాము, ర్యాలీ బాగా పెరిగింది, 62లో మిస్ అయ్యాము, ఇప్పుడు 65, 67 వచ్చింది, 68 వచ్చింది, లెట్స్ పికప్ అని డిమాండ్ వస్తుందా రాదా? మీరు నేను ఏం చేస్తాం, మంచి లెవెల్ వచ్చింది ఇప్పుడైనా కొందాం, లాస్ట్ టైం మిస్ అయ్యామని చెప్పి కొంటాం. ఆ డిమాండ్ అయితే వచ్చేస్తుంది, ఫండ్స్ అన్నీ షిఫ్ట్ అయిపోతాయి. దీనివల్ల గోల్డ్ సిల్వర్ అగైన్ పికప్ అవుతుంది. దిస్ ఇస్ ఆల్ రిథమిక్ యాక్షన్ వస్తుంది. పెట్టుబడి పెట్టడానికి ఫైనాన్షియల్ మార్కెట్స్లో ఉందల్లా బాండ్ మార్కెట్, కమాడిటీ మార్కెట్, కరెన్సీ మార్కెట్, ఈక్విటీ మార్కెట్, ఇవే. సో కమాడిటీలో వచ్చే వరకు బులియన్ సిల్వర్, ఇవన్నీ ఆటోమేటిక్గా పికప్ అవుతాయి. ఈ 3 సెగ్మెంట్లలో వీక్నెస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ వస్తుంది. ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ తగ్గింది అనుకోండి, ఇప్పుడు ఏమంటున్నారు, ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తామంటున్నారు, ఈ ఇయర్ ఎండింగ్ కల్లా చేస్తామంటున్నారు. ఇండియాలో ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇంట్రెస్ట్ రేట్ కూడా కొంచెం కంట్రోల్లోకి వస్తాయి, కొంచెం తగ్గడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు జనాలంతా అగైన్ ఈక్విటీ మార్కెట్కి ప్రిఫరెన్స్ ఎక్కువ చేయడం జరుగుతుంది. అప్పుడు గోల్డ్ సిల్వర్ మనకు మంచి లెవెల్లో పికప్ చేసుకోవడానికి మంచి ఆపర్చునిటీ మనకు వస్తుంది. కాబట్టి ఆ లెవెల్లో మనం పికప్ చేసుకోవడం, అక్యుములేట్ చేసుకోవడం, ధైర్యంగా కొనడం. దమాని గారైనా ఏ పెద్ద ఇన్వెస్టర్ అయినా సరే, మనం కూడా మొన్న ఎలక్షన్ అనౌన్స్మెంట్ June 4th బిఫోర్ ఒక వీడియో చేయడం జరిగింది. అందులో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం, మార్కెట్ అనౌన్స్మెంట్ ఇప్పుడు వస్తుంది, మార్కెట్ పడ్డప్పుడు వదలొద్దు ఛాన్స్, మంచి లెవెల్స్ వస్తాయి, హ్యూజ్ కరెక్షన్స్ వస్తాయి, అక్కడ మనం పికప్ చేసుకోవాలి. ఈటీఎఫ్స్, కన్జంప్షన్ ఈటీఎఫ్స్, లేదంటే సెన్సెక్స్ ఈటీఎఫ్స్, ఇవన్నీ కొనచ్చు, మంచి ఆపర్చునిటీ, ఇది పికప్ చేసుకోండి అని చెప్పడం జరిగింది. ఎగ్జాక్ట్గా అక్కడి నుంచే మార్కెట్ మనకు పికప్ చేసుకోవడం జరిగింది. ఈవెన్ ఐ టోల్డ్ ఐఎమ్ గోయింగ్ టు ఇన్వెస్ట్, ఐ హ్యావ్ ఇన్వెస్టెడ్, ఇట్స్ ఇన్ ప్రాఫిట్. మేబీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఐ విల్ ట్రై టు షో వాట్ ప్రాఫిట్ ఐ మేడ్ ఇన్ ద ఈటీఎఫ్స్ అండ్ ఆల్. సో ఫైనల్లీ అంటే ఇప్పుడు గోల్డ్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, గోల్డ్ కొనే వాళ్ళకి కూడా మంచి టైం అంటారా? ఇప్పుడు మంచి టైం అండి, అక్యుములేషన్ చేసుకుంటూ పోతుంది. ఎందుకంటే మనకు 75,000-76,000 ఎంసీఎక్స్లో ఉండింది, ఇప్పుడు కరెంట్గా అరౌండ్ 70,000, 71 వచ్చింది. ఇట్స్ ఆల్మోస్ట్ 5,000 రూపీస్, అంటే ఇట్స్ ఆల్మోస్ట్ 7-8% కరెక్షన్ వచ్చింది. ఇంకో 2-3%, 4% కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా మనకు ప్రీవియస్ టెక్నికల్గా ఏంటంటే ప్రీవియస్ హై చూస్తాం. ప్రీవియస్ హై ఏంటంటే 67,000, 68,000 ఆన్ ఎంసీఎక్స్. సో ఎంసీఎక్స్లో 67,000-68,000 వచ్చే అవకాశం ఉంది. ఇంకొక 1,000-1,500 తగ్గితే మనకు ఎంసీఎక్స్లో ఆ లెవెల్ వస్తుంది. ఇట్స్ అన్ గుడ్ ఆపర్చునిటీ. ఆ లెవెల్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను గోల్డ్ ఈటీఎఫ్ అక్యుములేషన్ స్టార్ట్ చేశాను. ఎందుకంటే నేను గోల్డ్ మ్యూచువల్ ఫండ్ పెట్టడానికి సిల్వర్ మ్యూచువల్ ఫండ్లో మాత్రం ఇన్వెస్ట్ చేశాను నేను ఆల్రెడీ. ఇంకొన్ని యాడ్ చేయబోతున్నాను, ఈటీఎఫ్ కూడా ఇంకొన్ని యాడ్ చేయబోతున్నాను. ఆల్రెడీ 90 రూపీస్ ట్రేడ్ అవుతుంది గోల్డ్ ఈటీఎఫ్. ఐ బాట్ అట్ అరౌండ్ 90.5. ఇట్స్ ఐ థింక్ సమ్ 30-40 paisa high. It's gone up little slightly. If it falls, I'm going to add some more ETFs and some more mutual funds on the silver. ఎందుకంటే సిల్వర్ చాలా అగ్రెసివ్ అండి. కొన్ని డెరివేటివ్స్లో ట్రేడ్ చేసుకోవచ్చు అగ్రెసివ్గా రిస్క్ తీసుకునే వాళ్ళైతే, లేదు అంటే మాత్రం మ్యూచువల్ ఫండ్స్లో అయినా ఈటీఎఫ్స్లో అయినా కూడా మనం సిల్వర్ ఆలోచన చేయొచ్చు. సో గోల్డ్ కొనే వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఎక్సలెంట్ న్యూస్ అండి. మీరు చూస్తే మనకు 3 నెలలు 6 నెలల్లో పెళ్ళిళ్ళు మళ్ళీ స్టార్ట్ అవుతాయి కదా, అప్పుడైతే కావాలి కదా. అవును, అప్పుడు ఏం చేస్తాం, మనం హై లెవెల్ అయినా సరే కొంటాం ఖచ్చితంగా. ఇప్పుడు 2 months బ్యాక్ పెళ్ళిళ్ళు ఉండింది, అన్ని ఉంది. 75,000, 76,000, 77,000కి మనకు కిక్కిడిచిపోయాయి గోల్డ్ షాప్స్. బికాస్ వెన్ ఐ went on my requirement, I was shocked at this all-time high. Also people are buying because there are events.
నా 3-4 మంత్స్ అయిందంటే అగైన్ ఈవెంట్ స్టార్ట్. అప్పుడు వెళ్ళి మనం హై లెవెల్లో కొనబడతాం, ఇప్పుడు కొనుక్కోవడం బెటర్. ఈ ప్రైస్ ఎంతవరకు ఉండొచ్చు అంటారు సార్? మళ్ళీ రేపే మళ్ళీ పెరగొచ్చు అంటారా, తగ్గొచ్చు అంటారా, ఎలా ఉంటుంది? ఒక 2-3 మంత్స్ వరకు అప్ అండ్ డౌన్ ఉంటుందండి, సైడ్ వేస్. మనం ప్రీవియస్ సెషన్లో కూడా చెప్పాం, ఎందుకంటే ఇప్పుడు పెద్దగా ఏమి అనౌన్స్మెంట్స్ లేవు, అంటే ఏమి ఈవెంట్స్ లేవు కాబట్టి ఆటోమేటిక్గా మనకు అప్ అండ్ డౌన్ అవుతుంటుంది. సో ఇప్పుడు ఒక రేంజ్ ఫామ్ చేసుకుంటుంది, ఒక డీసెంట్ రేంజ్ ఫామ్ చేసుకుంటుంది. ఆ రేంజ్ బాటంలో మనం పికప్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. MCXలో 67-68 ఈజ్ అ గుడ్ లెవెల్. మేబీ మనం ఫిజికల్ లెవెల్కి వస్తే 1,000-1,500 రూపీస్ పెరిగే అవకాశం ఉంటుంది. MCX కన్నా ఎక్కువ రేట్ ఉండే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.